బైబిల్ ఎలా అంది, అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును. అడుగు ప్రతి వానికి ధారాళముగా ఇవ్వబడి, అడుగుడి వెతుకుడి, అడుగు ప్రతి వానికి ధారాళంగా ఇవ్వబడి. అంటే ఏంటి ఇవ్వబడడం అంటే? ఇల్లు వాకిలి సొంబు సేట కాదు. అక్కడ అడగమనేది ఏంటి చెప్పండి? ఆత్మను అడుగుడి. ఆయన మీ లైఫ్కి ఏ కార్యం అవసరమో అది ఖచ్చితంగా ఆయన వచ్చి చేస్తాడంటే నీకే కాదు, అడుగు ప్రతి వానికి. దేవా, ఏలియాని నడిపించిన ఆత్మ నాకు ఇవ్వు ప్రభు అంటే ఎలీసాకి ఇవ్వలేదా? యెహోషువకు అభిషేకం చేస్తున్నప్పుడు తర్వాత మోసేకి ఇచ్చిన ఆత్మ యెహోషువకు ఇవ్వలేదా? మోసేకి ఇచ్చిన ఆత్మను 70 మందికి ఇవ్వలేదా? అంటే అడిగే ప్రతి ఒక్కడికి ఇస్తాడు. అపోస్తులకు ఇచ్చిన ఆత్మ, ఆది సంఘానికి ఇచ్చిన ఆత్మ, హతసాక్షులకు ఇచ్చిన ఆత్మ నడిపింపు నాకు కూడా ఇవ్వు ప్రభు అంటే దేవుడు మనకు ఖచ్చితంగా ఇస్తాడు. మనం మనం ఎంతసేపు ఏం అడుగుతాం చెప్పినా? ఉద్యోగం చేస్తే నీకు కనబడకుండా తిరుగుతాను ఇచ్చి అని అడుగుతాము. పిల్లల్ని ఇచ్చే పిల్లల్ని ఇచ్చే. వాళ్ళు మేము కలిసి ఆదివారం పార్కులో తిరుగుతాం, చర్చికి రాకుండా మాకు పిల్లల్ని ఇచ్చే అంటూ. నేను ఎవడని అంటలేదంటే ఇస్తాడు, మనం అడిగిన దానికన్నా ఇస్తాడు. అన్నిటికన్నా గొప్ప వరం ఏంటి చెప్పిన? దేవుడు మనకి పరిశుద్ధాత్మని వరముగా ఇచ్చేస్తాడు. ఇంకేం కావాలండి?